అన్న నమస్తే అన్న. హాయ్ అన్న నమస్తే. ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. సో మరి దీని ద్వారా మీ అభిప్రాయం ఎట్లా ఏ విధంగా చెప్తారు? తప్పకుండా అండి, దేశ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అనేది చాలా సక్సెస్ఫుల్గా విజయవంతమైంది. ఎక్కడో పాకిస్తాన్లో బాంబులు వెళ్తే ఇక్కడ దీవాళీ పండుగ చేసుకుంటున్నారు ప్రజలందరూ కూడా, చాలా హ్యాపీగా ఉంది. సో అదేవిధంగా ఇప్పటికే మనకు ఉన్న సమాచారం ప్రకారం ఒక 100కు పైగా ఉగ్రవాదులు, అదే 9-10 ఉగ్రవాద శిబిరాలు కూడా ధ్వంసమైనట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో తప్పకుండా నరేంద్ర మోడీ గారు ఇది ఇంకా అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే అనేది ఏదైతే ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చారు. ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా యుద్ధం అనేది ఉన్నది ఇంకా చాలా. అన్న ఇప్పుడు ఈ దాడికి ప్రతి దాడిగా మేము ఖచ్చితంగా పగ తీర్చుకుంటామని ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళ వల్ల అయ్యే పని అనుకుంటున్నారా? తప్పకుండా అండి. ఏమంటారు, మేకపోతు గంభీర్యం వాళ్ళు ఎప్పటి నుంచో ప్రదర్శిస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు కుక్కలు మురిగేదానికి కొంచెం సమయం ఉంటుంది, అంతే తప్పించి ఏముండదండి, జస్ట్ మురగడం వరకే ఉంటాయి. అంటే మనకు ఒకటి చిన్న సామెత ఉంటుంది అండి, మురిగే కుక్కలు గర్వయ్య అని. అందుకే మనం ఇంతవరకు కూడా మనం ఎక్కడ కూడా ఏది మాట్లాడలేదు, డైరెక్ట్ అటాకే చేసాం. నరేంద్ర మోడీ గారు అదే ఇండియన్ ఆర్మీ చేసిన ఈ ఒక్క దెబ్బకే గజగజలు ఆడిపోతున్నారు వాళ్ళు. అంటే అక్కడున్న వాళ్ళు నరేంద్ర మోదీని కూడా మేము టార్గెట్ చేస్తాం, చంపేస్తాం అనే విధంగా బెదిరింపులు చేస్తున్నారు. సో దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు? వాళ్ళతోటి కాదండి, ఈ ఒక్క పాకిస్తానే కాదు, వందలు వేల పాకిస్తాన్లో వచ్చిన భారతదేశాన్ని కానీ నరేంద్ర మోడీ గారిని కానీ ఎవరిని కూడా ఒక ఎంట్రీ కూడా వీకలేమని మేము స్పష్టంగా చెప్తున్నాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత యావత్ భారతావని మొత్తం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏ విధంగా చెప్తారు? ఖచ్చితంగా ఇది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఏళ్లుగా చాలా దేశాలు ఉగ్రవాద పీడతో నలిగిపోతున్నాయి. ఎవరు ఈ సాహసం చేస్తారు, ఎవరు ఉగ్రవాదులను మట్టు పెట్టాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఎప్పటి నుంచో కోరుకుంటుంది, దానివల్లే కాలేదు. కానీ ఈరోజు భారత సైనికులు చేసినటువంటి ఈ సాహసోపేతమైన కార్యక్రమం నిజంగా భారతదేశం చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ఆ దుర్మార్గులు, ఆ నీచులు, ఆ నికృష్ట నాకొడుకులు ప్రపంచ దేశాలందరినీ భయపెడుతుంది. మన దేశంలో మొన్న జరిగినటువంటి దాడిలో, పుల్వామా కదా దాడిలో 26 మంది పహల్గాం 26 మంది ఆడపడుచుల సింధూరాన్ని తుడిచేసినటువంటి ఆ ముస్కర్లు తుడిచేశారు కాబట్టి దాని పేరు సింధూర్ అని పేరు పెట్టి ఆపరేషన్ చేయడం జరిగింది. సార్ ప్రజెంట్ అయితే ఆపరేషన్ సింధూర్ అన్ని జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే అంటున్నారు, తర్వాత పిక్చర్ ఇంకా బాకీ ఉందని కూడా చెప్తున్నారు. సో మరి ఎట్లా ఉండబోతుంది, ఇంకా నెక్స్ట్ మనము ఊహించలేమనుకోవచ్చా? అటు ఇటు అసలు ఆలోచించవలసిన అవసరమే లేదు. పూర్తిగా ఉగ్రవాద అనేవాడిని ప్రతి ఒక్కరిని మట్టు పెట్టాల్సిందే. అవసరమైతే ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న దొంగ నా కొడుకులను కూడా మట్టు పెట్టాల్సిందే. ఉచ్చనీచాలు లేకుండా చంపేయాల్సిందే వాళ్ళని. ఎందుకంటే అంత ఘోరంగా, అంత నీచంగా ఉచ్చనీచాలు లేకుండా మన వాళ్ళని చంపేస్తున్నారు. వాళ్ళు మన ఆర్మీని చంపేస్తున్నారు, మన దేశ ప్రజలను చంపేస్తున్నారు. అలాంటి కుక్కలను వదిలిపెట్టకూడదు, నిజంగా తొక్కి పడేయాలంతే. అది ఎంత యుద్ధమైనా సరే, అవసరమైతే మాలాంటి వాళ్ళు కూడా యుద్ధంలో పాల్గొంటాం. నిజంగా అంత కోపం వచ్చేస్తుంది. ఏం పని వాళ్ళకి, లంచా కొడుకులకి. ఆ పాకిస్తాన్ దేశం నిజంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, వాళ్ళను పోషిస్తూ ఇతర దేశాల నాశనాన్ని కోరుకుంది ఇప్పటి వరకు. కానీ ప్రపంచ పటంలో లేకుండా పోతుంది పాకిస్తాన్ అనే దేశం. సార్ ఇప్పుడు ఈ ఆపరేషన్ తర్వాత దీనికి తగ్గట్టుగా మేము పెద్దదాడి తీర్చుకుంటాము, ఆ పగ మేము తీర్చుకుంటాం అనే విధంగా పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు. అసలు మన దేశాన్ని ఇప్పుడు టచ్ చేసేంత ధైర్యం వాళ్ళకు ఉందనుకోవచ్చా? వాళ్ళు దొంగతనంగా దెబ్బ కొడతారు, ధైర్యంగా రాలేరు అసలు. నిజంగా దొంగ దేశం అది, దొంగ నా కొడుకుల దేశం అది. వాళ్ళంత భారతదేశంలోకి వచ్చేసి కొట్టేసి మళ్ళీ బట్ట కట్టుకుని బయటకు వెళ్ళిపోతారా? అంత అమాయకంగా ఉందా? పౌరుషాల గడ్డ మన దేశం, ప్రాణ త్యాగాల గడ్డ మన దేశం. వాళ్ళకిలాగా దొంగ దెబ్బలు తీసి మతం పేరు చెప్పి చంపేశారు మొన్న 26 మందిని. మీ మతం ఏంటి అడిగని. అలాంటి నీచ నికృష్ట చండాలపు నా కొడుకులు మన దేశం కళ్ళే చూడడమే. ముందు అక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా వాళ్ళు కాళ్ళబేరానికి రావాలి, వచ్చి ఉగ్రవాద నా కొడుకులను మనకు అప్పచెప్పాలా. వాళ్ళ పీచం మన దేశం అండవలసిందే. కాబట్టి శాంతియుతంగా ప్రపంచం బతకాలంటే ఉగ్రవాదం అనేవాడు కనపడకూడదు. అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మన దేశవ్యాప్తంగా కూడా అందరు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి దీనిపైన?
ఆపరేషన్ సింధూర్ అనేది మనము ఏంటంటే మనం ముందే ఊహించాము ఇటువంటిదేదో జరుగుతుందని. కాకపోతే ఏంటంటే ఈ జనాలు అందరూ ఎప్పుడు ఇంకా చాయ్ ఏమైపోతుంది కదా అనుకున్నారు. కానీ అందరూ మనలా కాదు కదా, అక్కడ ఒక డిఫెన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు అంటే అణుబాంబు వేసేస్తా, ఇదే చేస్తా ఇదేస్తా అంటున్నారు. మనం అన్ని దేశాలతో చర్చలు జరిపి అందరూ సలహాలు తీసుకొని, ఎందుకంటే మనం ఐక్యరాజ్య సమితిలో మనం చెప్పుకోవాలి. ఏదైనా చేసినా కూడా అడుగుతారు వాళ్ళు కూడా, మీరు ఎట్లా చేస్తారో వాళ్ళలాగా మీరు చేస్తారా అని చెప్పేసి అందరు సలహాలు తీసుకున్న తర్వాతనే ఇది కరెక్ట్ అని చేసిన తర్వాతనే మన డిఫెన్స్కి కానీ ఆర్మీకి కానీ ఇంకా నేవీ దళానికి కానీ మొత్తం చూపించేసి మొత్తం మనం వెళ్ళేసి కరెక్ట్ మళ్ళీ అక్కడ కూడా ఎలాంటి ప్రజలకు నార్మల్ ప్రజలకు కాకుండా ఎక్కడెక్కడైతే ఉగ్రవాదులు ఎక్కడున్నారో సెర్చ్ చేసి మరి అది ఐడెంటిఫై చేసుకొని ఇక్కడ ఉగ్రవాదులు ఉన్నారని తెలిసిన తర్వాతనే అక్కడ మాత్రమే మనం వెళ్ళి బాంబులు వేసారు. అంతే తప్పితే ఏదో మనలాగా వచ్చేసి సామాన్యుల ప్రజల మీద అట్లా అటాక్ చేయలేదు. అది మన నైజం కూడా కాదు. అంటే ఈ ఆపరేషన్ని జస్ట్ ట్రైలర్ మాత్రమే అంటున్నారు. సో పక్కాగా సినిమా చూపించాల్సి వస్తే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? ఆల్రెడీ మన ఆయన చెప్పాడు ఈ ట్రైలర్ మాత్రమే. రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు కూడా పెద్దలు పోస్ట్ చేశారు ఏం అని. ఇంకేంటంటే వాళ్ళకు ఒక తెలిసింది, ఓహో వీళ్ళు మన గగనతలంలోకి వచ్చి ఎక్కడైనా సరే దాడి చేయగలరని జస్ట్ రుచి చూపించారు. ఇంకేంటంటే ఇంకా ఏదైనా కవింపు చర్యలు కూడా ఏదో ఇట్లా పీకేస్తాము, ఇట్లా గొంతు కోసేసాను అది అని ఏదో కుక్క మురిగినట్లు మురుగుతున్నాడు ఆడెవడో. అంటే మోదీకి చెప్పుకో అని చెప్పారు కదా, ఇప్పుడు చెప్తే ఎట్లా అవుతుందో చూసారు. ఇక్కడ మీరు ఒక్కటి ఇంకో గమనించాల్సింది ఏంటంటే ప్రెస్ మీట్లు పెట్టినా కూడా భారత మహిళలు పెట్టారు. అక్కడ ఏం చెప్పారు, ఒక మహిళని తీసుకొచ్చేసి మీ మోడీకి చెప్పుకో అని చెప్పాడు. ఇక్కడ నావికాదళం వచ్చేసి మహిళలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇక్కడ మహిళలు నారిమణులు అంటారు, అంటే ఆశామాజీ కాదు, మా దగ్గర మహిళలకు ఇంత శక్తి ఉంది, మేము వెళ్ళి కూడా స్ట్రైక్ చేయగలమని చెప్పేసి ఇక్కడ మహిళలతో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించారు. ఎక్కడ కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కడ కానీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు, జస్ట్ మహిళలు మాత్రమే వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారంటారంటే మనం అర్థం చేసుకోవచ్చేసి అక్కడ మీలాగా ఉరకలు ధరించేసి, అంటే ఇది ఉండొచ్చు హిజాబు ధరించడం అది ప్రాంతంలో ఉండొచ్చు, కానీ బయటికి రానివ్వకుండా కట్టుదిట్టం చేయడం కాదు. భారతదేశంలో అన్ని పాటిస్తాం మేము, భారతీయులు మేము, ముస్లింలను గౌరవిస్తాము, హిందువులను గౌరవిస్తాం, క్రైస్తవులను గౌరవిస్తాం. ఇంకేంటంటారంటే మేము మా మహిళలను ఎట్లా అంటారంటే యుద్ధరంగానికి కూడా పంపించేంత శక్తి మాకుంది మా మహిళలకు. అది గర్వంగా చెప్పుకుంటున్నాం. దేనికైనా సరే మా మహిళలు ముందు ఉంటారు, మా దేశం అంతా మహిళలను అంతా గుర్తిస్తుందని మేము గర్వంగా చెప్పుకునేటంత ఇది ఉంది మాకు. అన్న నమస్తే అన్న. అండి. సో ఆపరేషన్ సింధూర్ దేశం మొత్తం కూడా ఇప్పుడు ఒక దీపావళి పండుగ చేసుకుంటున్నారు అనుకోవచ్చు. సో ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత మీ అభిప్రాయం? దేశం మొత్తం కాదు, పాకిస్తాన్లో దీపావళి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇక్కడ కనబడుతుందా విజువల్, ఆ విజువలే 2:30కి పాకిస్తాన్లో లేపేసినారు మా ఇండియన్ ఆర్మీ. నిజంగా మోడీ గారికి, ఎందుకంటే ఈరోజు ఇండియా అనేది ఏంటో అనేది ఈరోజు మనకు చూపించారు. ఎందుకంటే ఎక్కడ ప్రతిపక్షాలు కానీ ఓవైసీ గారు కానీ వీళ్ళంతా పాజిటివ్గా మోడీ గారికి సపోర్ట్ ఇచ్చారు. అంటే ఇలా ఇండియా పాలిటిక్స్ పక్కన పెట్టేస్తే ఐకమత్యంగా అందరూ ఉంటే ఎవ్వడు ఏమి టచ్ చేయలేడు, ఎవ్వడేం పీకలేడు అనే విధంగా ఈరోజు నిరూపించారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు రాహుల్ గాంధీ గారు కానీ మోడీ గారు అందరూ సపోర్టివ్తో ఈరోజు ఐక్యరాజ్య సమితి అందరితో మాట్లాడి చర్చించడం తర్వాత ఈ ఆపరేషన్ స్టార్ట్ చేయడం. అది కాకుండా ఎక్కడైతే సింధూర్ అనేది కోల్పోయారో లేడీస్, వాళ్ళ కోసం అనేది సింధు అనే ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం, అదే పవిత్రమైన సింధు నది ప్రవర్తించే దగ్గర ఇలాంటి జరగడం బాధాకరం. కాబట్టి నిజంగా మోడీ గారు, అది కాకుండా ఇంకొక హైలైట్ ఏంటంటే ఇక్కడున్న అమ్మాయిలలో కూడా ధైర్యం కల్పిస్తూ ఇద్దరు లేడీస్ కమాండోలకి నేతృత్వంలో, అంటే ఆర్మీ అంటే ఎక్కువ జెంట్స్ అని ఫీల్ అయితే కాదు, ఇండియా అంటే అమ్మాయిలకు కూడా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమ్మదేవి వీళ్ళు ఇంకా ఉన్నారని చెప్తూ ఇద్దరు అమ్మాయిల్ని కమాండో చేస్తూ వాళ్ళ నేతృత్వంలో పెట్టారు. నిజంగా లేడీస్కి నిజమైన ఇంత తగ్గ గౌరవం ఏ దేశం ఇవ్వదేమో అండి. భారతదేశం ఇచ్చినంత గౌరవం ఏ ప్రపంచంలో ఎవరికైనా స్త్రీ దక్కదేమో. నిజంగా మోడీ గారు అండ్ ప్రతిపక్ష నేతలు అందరికీ హ్యాట్సాప్ అండి. ఇండియాని టచ్ చేయాలంటే ఎవరైనా భయపడే విధంగా ఈరోజు నిరూపించారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది ఓన్లీ ట్రైలర్ మాత్రమే అని చెప్తున్నారు. సో ఒకవేళ నిజంగా పక్కాగా సినిమా చూపిస్తే ఇంతకు డబ్బులు అంటే ఎట్లా ఉండబోతుంది? నిజంగా ఇప్పుడే జస్ట్ 1 డేలో జరిగిన దాంట్లోనే ఎన్నో తీవ్రవాదుల స్థావరాలను కూల్చేశారు. మెయిన్ వాళ్ళు ఇప్పుడు ఉంటారు కదా, వాళ్ళని కూడా క్లీన్షిప్గా తీవ్రవాదమే లేకుండా చేస్తాం ఈ ఆపరేషన్ ద్వారా అని ఇండియా చెప్పబోతుంది. ఆల్రెడీ అక్కడ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి కూడా ఇవన్నీ ఎందుకు కూర్చుంటే మాట్లాడొచ్చు కదా అనే విధంగా దిగారు. అంటే ఇంకా ఆపేది లేదు. 10 డేస్లో మొత్తం స్థావరాలని కూలబెట్టేసి ఇంకొకసారి ఇండియాని టచ్ చేయాలంటే భయపడే విధంగా సృష్టించబోతున్నారని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు
ఇండియాలో ఉన్న ఎన్ని కోట్ల మంది జనాభాలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ప్రతి ఒక్కరు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీగానే ఫీల్ అయ్యారు. అక్కడ జరిగిన ప్రతి ఒక్క ఆడపిల్ల వాళ్ళ హస్బెండ్ని కోల్పోయిన, అంతా మా చెల్లి కోల్పోయింది, మా బావ, అలా అలా కుటుంబంలాగా ఫీల్ అయిన ఇండియాని ఈరోజు మోడీ గారు నిజంగా అండి హ్యాట్సాప్ మోడీ గారికి. ప్రతి ఒక్కరు ఈరోజు ఫ్యాన్ అయిపోయారు. ఇప్పుడు మనం ఈ ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంత వాళ్ళు కూడా మేము పగ ఖచ్చితంగా తీర్చుకుంటాము, ఇంతకు డబ్బులు చూపిస్తామని చెప్తున్నారు. అసలు వాళ్ళకు మన దేశాన్ని టచ్ చేసేంత ధైర్యం ఇప్పుడు ఉందనుకోవచ్చా? అంత అక్కడ వాళ్ళు కూడా కొంతమంది నెగిటివ్గానే ఇది చేసిన తప్పు ఎవరైనా సరే లేపేయాలి అన్నారు. కానీ అక్కడ వాళ్ళకి అంత ధైర్యం లేదు ఈరోజు. ఎందుకంటే ప్రపంచ దేశాలు, మీకు తెలుసో తెలీదో, పాకిస్తాన్ని ఇస్లాం కంట్రీ అంటారు, కానీ ఇస్లాం కంట్రీగా సపోర్ట్ కూడా లేదు పాకిస్తాన్కి. ఈరోజు అరబ్ కానీ, కువైట్ కానీ, సౌదీ అరేబియా అన్ని కంట్రీలు ఇండియాకే సపోర్ట్ ఉన్నాయి. ఎందుకంటే సౌదీ అరేబియా లాంటి ఇస్లాం కంట్రీస్లో కూడా ఇక్కడ టెంపుల్స్ ఇప్పుడు నిర్మించబడుతున్నాయంటే ఒక ఫ్రెండ్లీ దేశంగా ఇండియాని వాళ్ళు, ఎందుకంటే సౌదీ అరేబియా కానీ, కువైట్ కానీ, చాలా ఇస్లాం కంట్రీస్, ఆఫ్ఘనిస్తాన్ కానీ అన్ని ఇండియాకే సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి పాకిస్తాన్ చైనా సపోర్ట్ చేసినా కూడా ఐక్యరాజ్యసమితి సపోర్ట్తో చైనా కూడా విస్మరించుకుంటుందేమో అని అనుకుంటున్నాను. ఒక పాకిస్తాన్ ఇప్పుడు అంత కోలుకోలేని పరిస్థితిలో ఉంది. నిజంగా మళ్ళీ యుద్ధం ప్రకటిస్తే నష్టం పాకిస్తాన్కే. ఎందుకంటే అణుబాంబ్ అనేది ఇండియాలో కూడా ఉంది, ఇండియాకి సపోర్ట్ చేసే దేశాల్లో కూడా ఉంది. జస్ట్ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. కాంప్రమైజ్ కారు అంటే నిజంగా పాకిస్తాన్ రాబోయే రోజుల్లో కనుమరుగైపోతుందేమో అని నా అభిప్రాయం అండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సింధూర్ అని పేరు పెట్టారు కదా, నిజంగా ఆ సింధూరంకి ఎంత పవర్ ఉందో ఈరోజు ఇప్పుడే చూపించారు కదా. తెలిసిపోయింది కదా, అక్కడే ఆ పేరులోనే తెలిసిపోయింది. 9 స్థావరాలు ఎక్కడెక్కడ దాక్కున్న నా కొడుకులు భూమి లోపల వాళ్ళు దాక్కున్నా కానీ మోడీ గారు వదిలిపెట్టారు, చంపేస్తారు. అట్లా ఉంటుంది ఏదైనా సరే. మన వాళ్ళ మీద అటాక్ జరిగితే ఎవ్వరు, ఆయన ఇప్పటి నుంచి కాదు, ఇప్పటి నుంచి ఇంకా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ ఇది, ముందు బిగినింగ్ ఇది, ముందు చూపిస్తారు మోడీ గారు. నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, రియల్ హీరో ఎవరంటే మోడీ గారు చూపిస్తారు. మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత అక్కడ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వెన్నులో వణుకుపడుతుంది. అవును. సో ఇక మీదట మన దేశాన్ని టచ్ చేసే అంత ధైర్యం వాళ్ళకు ఉందనుకోవచ్చా? ఇంకా ఇప్పటి నుంచి వాళ్ళు ఇప్పుడు జరిగింది కాబట్టి వాళ్ళు కొంతమంది ఎక్కడ దాక్కున్న యదవనా కొడుకులు కూడా వాళ్ళు మేమేందో చూపిస్తామంటారు కదా, వాళ్ళు ముఖాలకి అంత సీన్ లేదు, వాళ్ళు చూపించలేరు, వాళ్ళకి అంత సీన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇది చూసిన తర్వాత వణుకు పుట్టింది వాళ్ళకి. వెన్నులో వణుకు అంటే ఇప్పుడు గన్ను పట్టుకోవడానికి కూడా వాళ్ళకి చేత కాదా నా కొడుకులకి, తీవ్రవాదులకి. ఇప్పుడు వాళ్ళేందో చూపిస్తారులేండి. ఇంకా వాళ్ళు ఎక్కడ దాక్కున్నా ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కూడా శ్మశానంలో ఇంకా పూడ్చిపెట్టడమే ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే అని చెప్తున్నారు. అవును. ఒకవేళ నిజంగా పక్కాగా సినిమా చూపించాల్సి వస్తే అక్కడ అసలు దేశం అనేది ఉంటుంది అనుకోవచ్చా? పాకిస్తాన్ అంటున్నారా? ఉండదు, ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు మీకు కూడా తెలుసు ఏంటంటే ఇప్పుడు అది మనం చూసింది ఇప్పుడు కూడా మర్చిపోలేము, అవునా కాదా? అయితే ఇది మాత్రం ట్రైలర్, ఇంకా సినిమా ఉంది ముందు. ఇది ట్రైలర్ మాత్రమే. మనం సినిమాలో ట్రైలర్ చూపిస్తారా, అది ఓన్లీ శాంపిల్. ఇంకా క్లైమాక్స్ వరకు ఇంకా వేచి చూడాలి మనము. రియల్ సినిమా ఏందో మన నరేంద్ర మోడీ గారు రియల్ సినిమా మనకు చూపిస్తారు. ఇప్పటి వరకు మన దేశంలో ఎన్నో చోట్ల ఎన్నో విధాలుగా ఉగ్రవాద దాడులు జరిగాయి. సో ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ని రోజుల పాటు సహనం అని ఉండి ఒక్కసారిగా దాడి జరిగింది, మనము వాళ్ళ మీద దాడి చేశాం. సో దీని ప్రకారం మన దేశం మన ప్రధాని గారి యొక్క ఈ నేతృత్వాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? ఇప్పుడు నిజంగా ఈ ప్లేస్లో వేరే వాళ్ళు ప్రధానమంత్రి ఉంటే చేస్తారో చేయరో కానీ మాకు డౌట్సే. కానీ నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కటి ఏదైనా సరే ఆలోచించే చేస్తారు. కానీ ఇప్పుడు కూడా మూడోసారి కూడా ఆయన గెలిచి చాలా దేవుడు మంచి మనకి అవకాశం ఇచ్చారు. వేరే వాళ్ళు ఉంటే ఇది పట్టించుకుంటారా లేదా, ఇంతటితో ఆపేస్తారు అని అనుమానాలు కూడా చాలామంది అనుకున్నారు. కానీ ఒక్క మోడీ గారి వల్లనే ఇదంతా అవుతుంది కూడా. ఇంకా ఇది బిగినింగ్ మాత్రమే. మనం క్లైమాక్స్ వరకు వేచి చూద్దాము. ఇంకా ఇది జరగాలి, ఆపాలి. కానీ మనం చూసింది అది మరీ హిందువా ముస్లిమా బొట్టు పెట్టుకుంటే మరీ కాల్చి చంపారంటే దానంత దారుణము
ఏది లేదు నాకు తెలిసి. అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే అన్న. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మన దేశవ్యాప్తంగా ఉన్న అందరం కూడా చాలా గర్వంగా సంతోషంగా ఫీల్ అయ్యే మూమెంట్ ఇది. సో ఈ దాడి తర్వాత మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? నేను మొన్న ఒక వారం రోజుల నుంచి చూస్తున్నాను, దీపావళి ఎప్పుడైతుంది అని చూస్తుంటే గట్ట రాత్రి దీపావళి స్టార్ట్ అయింది. చాలా సంతోషకరమైన విషయము. ఇలానే సింధూర్ దాడిని కూడా ఇట్లనే కొనసాగించాలి. ఎందుకంటే మన భారతదేశంలోకి వచ్చి మన టూరిస్టులను చంపి నువ్వు నరేంద్ర మోడీకి చెప్పుకో అని చెప్పిన దమ్ముంది అవనికి ఉగ్రవాదికి ఏమైతుందో ఇప్పుడు కనబడ్డది కదా. ఇవాళ ఇట్లనే కొనసాగించాలి, దాడిని కూడా కొనసాగించాలి. మన ప్రాణాలు అయితే మన వాళ్ళు 26 మంది ప్రాణాలు పోయినాయో వాళ్ళ 2600 మంది ప్రాణాలు పోయేదా కూడా వాళ్ళని వదలొద్దు. ఇదే ఇట్లనే ఉండాలి. ఎందుకంటే ఇట్లా దాడి చేస్తేనే ఇంకొకసారి భారతదేశం పేరు చెప్పాలంటే మనకి వెన్నులో వణుకు పుడుతుంది, భయం పుట్టాలా. అమ్మో ఇండియా జోలికి పోవద్దు, ఇండియా ప్రేమతో ఉంటే ఎంత మంచిగా ఉంటుంది, కోపం వస్తే ఎట్లుంటుంది, వాళ్ళ జోలికి పోతే ఎట్లుంటుంది అని చెప్పేసి వాళ్ళకి తెలవాలి. కాబట్టి కంపల్సరీ ఈ దాడిని ఇట్లనే కొనసాగించాలి. ఎందుకంటే ఇలా మన నరేంద్ర మోడీ గారు గొప్పతనం కూడా చూడండి. వారు సివిలియన్ ప్రాంతములకు ఇబ్బంది కలగకుండా ఓన్లీ ఉగ్రవాదులు ఎక్కడున్నారా, ఉగ్రవాద స్థావరాలు ఎక్కడున్నాయని చెప్పేసి ఆ ప్రాంతాల వరకే ఇలా దాడి చేసిరు. ఇలా అంటే ఆ విషయాన్ని నరేంద్ర మోడీ గారి గొప్పతనము, భారతదేశం గొప్పతనాన్ని వాళ్ళు గుర్తించాలి పాకిస్తాన్ వాళ్ళు. ఇవాళ అదేవిధంగా మేము కూడా దేశమంతా మొత్తము దాడి అని చెప్తే ఇలా పాకిస్తాన్ పరిస్థితి ఏంది, ఇలా మొత్తం శ్మశానం అయిపోతుండే. ఇలా ఎందుకంటే ఖాళీ ఎవడైతే మనం చంపిండో అని చెప్పేసి ఇలా మనకు విలువలు తెలుసు కాబట్టి, ఇలా మంచి ప్రాణం ఏంది, మంచి ప్రాణాల విలువలు తెలుసు కాబట్టి మనం ఇలా ఓన్లీ ఉగ్రవాదుల మీదనే దాడి చేసినాం కాబట్టి కంపల్సరీ అయితే దాన్ని వాళ్ళు హర్షం వ్యక్తం చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి తెలియజేస్తున్నాను. ఆపరేషన్ సింధూర్ని ఓన్లీ ట్రైలర్ మాత్రమే, ఇంకా పక్కగా సినిమా మిగిలే ఉందంటున్నారు. సో పక్క సినిమా చూపిస్తే ఎట్లా ఉంటుంది అసలు? ఇంకా పాకిస్తాన్ ఏం కూడా మిగిలేదు, శ్మశానం ఉంటుంది. కానీ అప్పుడు ఆ దేశాన్ని కూడా మనమే ఆక్రమించుకున్నట్టు అవుతుంది. ఇక ఎందుకంటే ఇలా చిన్న దాడి అవుతున్నా మొత్తం గజగజానికి ఇలా టీవీ యాంకర్లు టీవీలు కూడా భయపడుతున్నారు, అమ్మో ఇది ఏంది ఇంత అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకు బుద్ధి రావాలి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి రావాలి. భారతదేశం కోసము ఆ దేశంలో ఉన్నోడు కూడా మేము తప్పు చేసిరు, మా వాళ్ళు తప్పు చేసిరు, నిజంగానే తప్పు జరిగింది, వాళ్ళకి ఇట్లా వేయడం అని చెప్పేసి అనంత వరకు కూడా ఈ సింధూర్ దాడి ఆపేది లేదు.